గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అబ్బా ఎన్ని రోజులైందో ఇలా చెప్పి. బట్ ఎనీహౌ ఇక్కడ నుంచి కన్సిస్టెంట్గా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. ఫస్ట్ అయితే లెట్స్ గెట్ రెడీ విత్ మీ ఫర్ ఎయిర్పోర్ట్. స్టార్టింగ్ ఆఫ్ విత్ దిస్ సిరమ్. సో పిగ్మెంటేషన్ యాక్నే మార్క్స్ ఉన్నాయి కదా, సో దానికోసం నేను ఈ సిరమ్ యూస్ చేస్తున్నాను. అండ్ దెన్ ఫాలోడ్ బై అ మాయిశ్చరైజర్. నేను లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ నాకు తెలిసి మీలో చాలామందికి నేను యూస్ చేసే ప్రొడక్ట్స్ అన్ని మ్యాక్సిమం తెలుసు. అండ్ దెన్ ఐమ్ యూజింగ్ సన్ స్క్రీన్. సో ఎయిర్పోర్ట్ వెళ్తున్నా కాబట్టి అండ్ ఫుల్ సన్లైట్ చాలా ఎక్కువ ఉంటుంది. సో కాబట్టి కొంచెం ఎక్కువే సన్ స్క్రీన్ యూస్ చేస్తున్నాను. యాక్చువల్లీ రీఅప్లై చేయడానికి కూడా నేను సన్ స్క్రీన్ అనేది క్యారీ చేస్తున్నాను అనమాట. దిస్ సన్ స్క్రీన్ ఈజ్ వే టూ గుడ్. అంటే వింటర్లో ఎస్పెషలీ చాలా బాగా అనిపిస్తుంది. అండ్ దెన్ బిందీ అఫ్ కోర్స్ విత్ సమ్ లిప్ బామ్ అండ్ కాంపాక్ట్తో అంతా సెట్ చేసేస్తున్నాను. అండ్ దెన్ ఐమ్ గోయింగ్ విత్ దీస్ టూ టుడే. అండ్ సన్ స్క్రీన్ బాడీ లోషన్ కూడా రాసుకున్నాను. ఆ క్లిప్ ఎక్కడో మిస్ అయినట్టుంది. అండ్ దిస్ ఈస్ ద ఫైనల్ లుక్. ఎలా ఉందో కింద కమెంట్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని క్యాబ్ అయితే బుక్ చేసుకున్నా. నాకు ఆల్మోస్ట్ 45 minutes to 1 hour పడుతుంది జర్నీ ఎయిర్పోర్ట్కి. మీరు ఒకవేళ హైదరాబాద్లో ఉంటున్నట్టయితే ఓఆర్ఆర్ దగ్గర బస్సెస్ ఉంటాయన్నమాట. పుష్పక్ బస్సెస్ అని ఉంటాయి. సో ఫ్రీక్వెంట్గానే ఉంటుంది. నేను ఇక్కడ టైమింగ్స్ అవి మెన్షన్ చేస్తాను. అండ్ ఇంకా అలా మనమైతే రీచ్ అయిపోయాం ఎయిర్పోర్ట్కి. వెళ్ళగానే సెక్యూరిటీ చెక్ ఉంటుంది. ఏదైనా ఒక గవర్నమెంట్ ఐడి కార్డ్ అండ్ దాంతోపాటు మన టికెట్ చూపించాలి. ఇంకా లోపలికి వెళ్ళాక నేను డిజియాత్రలో ఆల్రెడీ చెక్ ఇన్ అయ్యా. సో జస్ట్ నా పిఎన్ఆర్ ఎంటర్ చేసి బోర్డింగ్ పాస్ తీసుకున్నాను. ఇది సెల్ఫ్ చెక్ ఇన్ ప్రాసెస్. లేదు అంటే లాంగ్ లైన్స్లో నించొని ఆ ప్రాసెస్ అంతా చేయాల్సి ఉంటుంది. అండ్ దాంతోపాటు ఇక్కడ లగేజ్ కౌంటర్ దగ్గర కూడా సెల్ఫ్ చెక్ ఇన్ ఉంటుందన్నమాట. అదైనా చేయొచ్చు, లేదంటే మ్యాక్సిమం అక్కడ వాళ్ళు ఉంటారు హెల్ప్ చేయడానికి. నా ఫ్లైట్ వచ్చేసి ఇండిగో అనమాట. సో 1 hand bag ఆల్మోస్ట్ లైక్ 7 kgs వరకు ఎలా ఉంది. అండ్ చెక్ ఇన్ బ్యాగేజ్ ఆల్మోస్ట్ 15 kgs వరకు ఎలా ఉంది. బట్ యూ ఆల్వేస్ మేక్ షూర్ యూ చెక్ విత్ ద ఎయిర్లైన్స్. మీ టికెట్ ఇన్ఫర్మేషన్లో మొత్తం డీటెయిల్స్ ఉంటాయి. అండ్ దాని తర్వాత ఇంకా మనం ఎలక్ట్రానిక్స్ ఏమైనా ఉంటే అన్ని సెపరేట్ చేసి సెక్యూరిటీ చెక్ ఉంటుంది. ఇంకా ఇక్కడ గేట్ నెంబర్స్ అవి డిస్ప్లే చేశారు. ఇంకా లోపలికి వెళ్ళాక దెర్ ఆర్ లైక్ సో మెనీ షాపింగ్ అంతా అనేది. బట్ ఏం కొనలేదు, అసలు ఎటు చూడకుండా తిన్నగా వచ్చేసాను అనమాట. బికాజ్ ఇట్స్ ఆల్మోస్ట్ టైం. నేను ఆ రోజు చాలా లేట్గానే వెళ్ళాను. అండ్ ఇంకా నా గేట్ నెంబర్ వచ్చేసి 10. సో యూఆర్ ఆల్ వెయిటింగ్. సో ఇక్కడ కూడా బోర్డింగ్ పాస్ అవన్నీ చెక్ చేసేసారు. అండ్ ఇంకా ఫ్లైట్ లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము. కొన్ని ఇలా కనెక్టింగ్ ఉంటాయి, ఇంకొన్ని మాత్రం మనం బస్సు ఎక్కి దాని తర్వాత అక్కడ ఫ్లైట్ వరకు రీచ్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. సో ఐ వాజ్ లైక్ లిటరలీ సో హ్యాపీ బికాజ్ దిస్ ఈస్ లైక్ ద వెరీ ఫస్ట్ టైం ఐఎమ్ ట్రావెలింగ్ అలోన్. ఇంతకుముందు చాలాసార్లు ఎప్పుడు వెళ్ళినా సరే ఫ్యామిలీలో ఎవరో ఒకరు ఉంటుండేవారు. బట్ ఇదే ఫస్ట్ టైం అనమాట. సో ఎందుకు చిన్న నర్వస్నెస్ ఉండేది. బట్ ఇట్ వాజ్ ఆల్ వెంట్ రియలీ స్మూత్. సో అందుకే ఆ హ్యాపీ స్మైల్ అనమాట. ఇంకా అలా ఫ్లైట్లోకి అయితే వచ్చేసాం. కానీ విండో సీట్ అయితే దొరకలేదు. అదొక చిన్న డిసప్పాయింట్మెంట్. యాక్చువల్లీ నా పక్కన ఉన్న వాళ్ళని అడుగుంటుంటే దే వుడ్ డెఫినెట్లీ గివ్. బట్ మొహమాటానికి ఇంకా అడగలేదు. దాని తర్వాత ఇక్కడైతే మొత్తం సేఫ్టీ థింగ్స్ అన్నీ ఉంటాయి కదా, సో అన్ని నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ ఇఫ్ యూఆర్ నాట్ ఫీలింగ్ వెల్ యూ కెన్ యూస్ దిస్. ఇంకా క్యాబిన్ క్రూ కూడా మొత్తం నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అండ్ దే మేకింగ్ షో వీఆర్ ఇనఫ్ కంఫర్టబుల్ అండ్ ఫాలోయింగ్ ఆల్ ది గైడ్ లైన్స్. సో ఇది ఫస్ట్ టైం అయితే వీళ్ళు చెప్పేది ఖచ్చితంగా ఒకసారి అయితే వినండి. సో ఇవి వచ్చేసి ఏసీ కంట్రోల్స్ అండ్ లైట్. అండ్ ఇఫ్ యూ నీడ్ హెల్ప్ యూ కెన్ జస్ట్ క్లిక్ ఆన్ ద బటన్. క్యాబిన్ క్రూ అయితే వస్తారు. సో ఇంకా విండోస్ ఏది దొరకలేదు కాబట్టి ఏదో అలా దూరం నుంచి ఏదో ట్రై చేసా క్యాప్చర్ చేయడానికి. అండ్ దెన్ వాటర్ ఒకటే ఇచ్చారు ఫ్రీగా, మిగిలిన ఏదైనా కొనుక్కోవాల్సిందే. అండ్ నా ఫ్లైట్ జర్నీ ఇట్స్ హార్డ్లీ లైక్ 50 minutes. సో ఇంకా ఏమి ఇవ్వలేదు. ఇంకా అలా అయితే హైదరాబాద్ నుంచి వైజాగ్ రీచ్ అయిపోయాం. అండ్ ఇంకా వైజాగ్లో నా బ్యాగ్ కలెక్ట్ చేసుకొని ఇంకా ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయా. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.